వెల్కమ్ టు ఐఫ్ నెట్వర్క్. దక్షిణాదిన హారర్ కామెడీ జానర్ కు మంచి ఊపు తెచ్చిన చిత్రాల్లో కాంచనా సిరీస్ ను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఈ ఫ్రాంచైజీతో పెద్ద హిట్లు కొట్టిన రాఘవ లారెన్స్ ఇప్పుడు కాంచనా 3 తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతను మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టి నవ్వించాడా చూద్దాం. కథ విషయానికొస్తే రాఘవ దయ్యాలంటే తెగ భయపడిపోయే కుర్రాడు. అతడిని ఒకటికి 2 దయ్యాలు పట్టి పీడిస్తాయి. అందులో ఒక దయ్యం కాలి, ఇంకో దయ్యం అతడి ప్రేయసి లూసి. వీళ్ళిద్దరూ రాఘవను ఆవహించడానికి కారణం ఉంటుంది. వాళ్ళిద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయి తమ మరణానికి కారణమైన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇంతకీ వాళ్ళను చంపిందెవరు? రాఘవ ద్వారా ఆ వ్యక్తిపై వీళ్ళిద్దరూ ప్రతీకారం తీర్చుకున్నారా లేదా అన్నది మిగతా కథ. కథనం విషయానికొస్తే రాఘవ లారెన్స్ తీసిన కాంచనా సిరీస్ సినిమాల్లో అయినా మిగతా హారర్ కామెడీలో అయినా దాదాపుగా ఒకే కథ కనిపిస్తుంది. ఒక విలన్ చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి లేదా వ్యక్తులు దయ్యంగా మారి మరో వ్యక్తిలో ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే ఒక దశ వరకు ఇవే కథల్ని తిప్పి తిప్పి తీస్తున్నా ప్రేక్షకులు సర్దుకుపోయారు. కానీ తర్వాత మొహం మొత్తేసింది. చూసిన సినిమాల్ని మళ్లీ చూసే ఓపిక లేక తిప్పికొట్టడం మొదలుపెట్టారు. అయితే హారర్ కామెడీ అవుట్డేటెడ్ అనుకున్న రోజుల్లో కూడా లారెన్స్ గంగా సినిమాతో మెప్పించగలిగాడు. కథ ఒకే రకంగా ఉన్నా తనదైన శైలిలో కామెడీ పండించడం, భయపెట్టడం ద్వారా అతను ప్రేక్షకుల్ని మెప్పించగలిగాడు. దీంతో పాటుగా కాంచనా, గంగా సినిమాల్లో హృదయంగా సాగే ఫ్లాష్ బ్యాక్స్ కూడా వాటికి ప్లస్ అయ్యాయి. కానీ కాంచనా 3కు వచ్చేసరికి కామెడీ, హారర్ రెండు కూడా అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. ముందు సినిమాలో లాగా ఫ్లాష్ బ్యాక్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఒకే రకం సినిమాలు తీసి లారెన్స్ లో ఐడియాలు అడుగంటిపోయాయేమో అనిపిస్తుంది కాంచనా 3 చూస్తుంటే. దయ్యాలంటే భయపడిపోయే లారెన్స్ కే దయ్యం పడితే ఎలా ఉంటుందో ఇప్పటికే 3 సినిమాల్లో చూసాం. ఆ పాత్ర ద్వారా ఎంత కామెడీ పండించొచ్చో అంతా పండించేశాడు లారెన్స్. ఇక కొత్తగా చేసేదేముంది? ఇక లారెన్స్ తల్లిగా కోవే సరళ పాత్ర గురించి చెప్పేదేముంది? వీళ్ళిద్దరూ కలిసి చేసి లౌడ్ కామెడీ మరీ రొటీన్ గా ఉండి చాలా చోట్ల విసుగెత్తిస్తుంది. లారెన్స్ అంటేనే లౌడ్ కామెడీకి పెట్టింది పేరు. పైగా కాంచనా సిరీస్ దీనివల్లే సక్సెస్ అవుతుందనే బలంగా నమ్మే లారెన్స్ ఈసారి లౌడ్ నెస్ మరీ పెంచేశాడు. దీనికి తోడు అడుగడుగునా అరవ అతి డామినేట్ చేస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లలో సగటు తెలుగు ప్రేక్షకుల అభిరుచి బాగా మారి సెన్సిబుల్ సినిమాలకు అలవాటు పడ్డ నేపథ్యంలో కాంచనా 3 మరీ గోలగోలగా ఉండి ఫ్రస్ట్రేట్ చేస్తుంది. ప్రథమార్థం అంతా కూడా గతంలో చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. థియేటర్లో సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా పనితనం వల్ల ప్రేక్షకులకు భయం పుట్టొచ్చు. కానీ హారర్ ఎలిమెంట్లోనూ కొత్తగా ఏమీ అనిపించదు. ఆ సమయానికి భయపడతాం, ఉలిక్కి పడతాం, అంతే. ఇక ఒకరికి 3 అమ్మాయిలతో లారెన్స్ చేసే రొమాన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సన్నివేశాలు మరీ అతిగా అనిపిస్తాయి. ప్రథమార్థమంతా కథ ఎక్కడా ముందుకు సాగినట్లు అనిపించదు. ద్వితీయార్థంలో కాసేపటి తర్వాత కథలోకి ఇన్వాల్వ్ అవుతాం. ఇక అక్కడి నుంచి సినిమా చాలా సీరియస్ గా సాగిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గానే ఉన్నప్పటికీ కొంచెం ఇంటెన్సిటీ కనిపిస్తుంది. అయితే ఏం జరగొచ్చనేది ముందే తెలిసిపోవడంతో ఫ్లాష్ బ్యాక్ ముగింపు కోసం ఎదురు చూస్తాం. ఇక వర్తమానంలోకి వచ్చాక రివెంజ్ ట్రాక్ ఎలా ఉంటుందో కూడా అర్థమైపోతుంది. అయితే సినిమా అంతటా కూడా మాస్ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తూనే సాగిపోయే కాంచనా 3 పతాక సన్నివేశం దగ్గరికి వచ్చేసరికి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. క్లైమాక్స్ లో లారెన్స్ అతి పరాకాష్ఠకు చేరింది. ఆ గోలను, బీభత్సాన్ని మామూలు ప్రేక్షకులు తట్టుకోవడం కష్టం. ఎన్ టైటిల్స్ పడే వరకు కూర్చుంటే మామూలు స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. సినిమాపై అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను చాలా వరకు తగ్గించేస్తుంది పతాక సన్నివేశం. నిడివి బాగా ఎక్కువ కావడం సినిమాకు మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే కాంచనా సిరీస్ లో ఉండే రొటీన్ కథా కథనాలకు అలవాటు పడి లౌడ్ కామెడీని, హారర్ ఎలిమెంట్ ను ఇష్టపడే వారికి కాంచనా 3 ఓకే అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ లోని గత సినిమాల మాదిరి మిగతా ప్రేక్షకుల్ని కదిలించే స్పెషల్ ఎలిమెంట్స్ అయితే ఇందులో లేవు. ఈ ఫ్రాంచైజీలో వీక్ ఫిలిం ఇదే అనడంలో సందేహం లేదు. నటినటుల విషయానికొస్తే రాఘవ లారెన్స్ కాంచనా సిరీస్ లో రాఘవగా ఎప్పుడూ ఎలా కనిపిస్తాడో ఇందులోనూ అలాగే కనిపించాడు. దయ్యం పట్టాక అమ్మాయిలా ప్రవర్తించే సీన్లలో అతడి నటన బాగుంది. కానీ అదేమీ కొత్త కాదు. కాళీ పాత్రలో లారెన్స్ కొంచెం భిన్నంగా కనిపిస్తాడు. ఆ పాత్రలో అతడి నటన కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. హీరోయిన్లు వేదిక, ఓవియా, నిక్కీ గ్లామర్ విషయంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. నటన మామూలే. కోవే సరళ తనకు అలవాటైన రీతిలో నటించింది. మాస్ ప్రేక్షకుల్ని ఆమె నటన ఆకట్టుకోవచ్చు. సత్యరాజ్ బాగానే చేశాడు. ఇక సాంకేతిక వర్గం విషయానికొస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. నేపథ్య సంగీతంతోనే అతడు చాలా చోట్ల భయపెట్టేశాడు. వెట్రి ఛాయాగ్రహణం కూడా సినిమాకు బాగానే ఉపయోగపడింది. హారర్ సన్నివేశాల్లో కెమెరా పనితనం కీలకమైంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక హారర్ కామెడీలో చేయి తిరిగిన రాఘవ లారెన్స్ చేయి తిరిగిన వంటకాన్నే మరోసారి వడ్డించాడు. కాకపోతే గత సినిమాల్లో మాదిరి ప్రేక్షకులు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే అంశాలు కాంచనా 3లో లేకపోయాయి. మాస్ ప్రేక్షకుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మరీ లౌడ్గా సినిమాను నడిపించడం, ఎక్కడా కొత్తదనం కోసం ప్రయత్నించకపోవడంతో లారెన్స్ ఈసారి ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయలేకపోయాడు. ఇక చివరగా కాంచనా 3 రొటీన్ బాదుడు. ఇక మేమిచ్చే రేటింగ్ 5కి 2. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై-ఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్, గో హెడ్ అండ్ లైక్.